ఒక ఊరి చివర అడవిలో భోలు అనే గాడిద, జిత్తు అనే నక్క స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు రాత్రి వెన్నెల వెలుగులో అవి రెండూ దగ్గర్లో ఉన్న ఒక దోసకాయ తోటలోకి వెళ్లాయి. తోటలో తాజా దోసకాయలు చూసి భోలూకి నోరూరింది. రెండూ కడుపునిండా దోసకాయలు తిన్నాయి. కడుపు నిండాక భోలూకి చాలా సంతోషం వేసింది. ఆ సంతోషంలో అది జిత్తుతో ఇలా అంది: మిత్రమా, ఈ వెన్నెల, ఈ చల్లని గాలి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక మంచి పాట పాడాలనుంది. అది విన్న జిత్తు కంగారుపడింది. జిత్తు: వద్దు మిత్రమా, మనమిప్పుడు దొంగతనంగా తోటలో ఉన్నాము. నీ గొంతు అస్సలు బాగోదు. నువ్వు పాడితే రైతు నిద్రలేచి వస్తాడు, మనిద్దరినీ కొడతాడు. కాని భోలు ఆ మాట వినలేదు. భోలు: నీకు సంగీతం గురించి తెలియదు. నా గొంతు చాలా బాగుంటుంది. విను, ఓండ్రా ఓండ్రా. ఆ శబ్దం వినగానే జిత్తునక్క, దీనితో ఉంటే నాకు కూడా దెబ్బలు తప్పవు అని అర్థం చేసుకుని వెంటనే తోటుకంచె బయట దాక్కుంది. భోలూ పాటకి తోట యజమాని నిద్రలేచాడు. కోపంగా కర్ర పట్టుకుని వచ్చాడు. కళ్ళు మూసుకుని తన్మయత్వంతో పాట పాడుతున్న గాడిదను చూసి వీపుమీద ధబేల్మని ఒకటి వేశాడు. భోలూ దెబ్బకి పారిపోయింది. తోటబయట ఉన్న నక్క భోలూని చూసి నవ్వతూ, అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలి అని అంది. నీతి: సమయం, సందర్భం చూసుకోకుండా ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు.